జై గురుదేవ్. జై గురుదేవ్. నా పేరు హెచ్ కీర్తి. నేను ఇప్పుడు స్తోత్రం చెప్తాను. ఓం కేదారేశ్వరి. ఉదయాన్నే లేవగానే చెప్పవలసిన శ్లోకం చెప్తాను. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరము లేదు గోవింద, ప్రభాతే కరదర్శనం, ఓం భూర్భువ స్వః, తస్మై తూర్మనేయన్యాం, భర్గో దేవస్య ధీమహి, యో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః, తస్మై తూర్మనేయన్యాం, భర్గో దేవస్య ధీమహి, యో యో న ప్రచోదయాత్. ఓం భూ. జై గురుదేవ్. జై శ్రీరామ్. నా పేరు వెంకట్ తాటికొండ. నిస్వార్థ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. గత 2 సంవత్సరాల నుంచి ఉరవకొండ మరియు చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థుల కోసం విద్యా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పీసీపీ కొత్తకోట గ్రామం, వజ్రకరూరు మండలం, అనంతపురం జిల్లాలో ఆర్డిటి పాఠశాల ప్రాంగణంలో విద్యా వికాస కేంద్రాన్ని జూలై 1వ తేదీన ఇక్కడ దిగ్విజయంగా ప్రారంభించబడింది. ఈ విద్యా వికాస కేంద్రంలో ముఖ్యంగా ఉదయం పూట పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా వాళ్లకు మన సనాతన ఋషులు ప్రసాదించినటువంటి వేద విజ్ఞానం కావచ్చు, లేదా యోగ విద్య కావచ్చు, అలాగే భగవద్గీత కావచ్చు,
అలాగే విలువలతో కూడిన విద్య, మోరల్ స్టోరీస్ కావచ్చు, ఆటలు కావచ్చు, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. సాయంత్రం పూట ముఖ్యంగా స్కూళ్ళలో ఇచ్చినటువంటి హోంవర్క్ని 1 గంట సేపు చేయించడం జరుగుతుంది. తర్వాత 1 గంట సేపు వాళ్ళు బేసిక్స్లో ఎక్కడైతే వెనకబడ్డారో వాటిని గుర్తించి వాటిపైన తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఇందుకోసం ఆ గ్రామంలోనే ఒక నిరుద్యోగ గ్రాడ్యుయేట్ని లేదా టీచర్ని ఎన్నిక చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ సదవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఇక్కడ ఎన్నిక చేసినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. జై గురుదేవ్. నా పేరు సాయిరామ్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇక్కడ గవర్నమెంట్ విద్యార్థులకి ఉదయం పూట, సాయంత్రం పూట ట్యూషన్ చెప్తుంటాను. సో వీరిని ఎన్నిక చేయడం జరిగింది. మరి వీరికి గౌరవ వేతనాన్ని ఇవ్వడానికి మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అయినటువంటి గవర్నీలు శ్రీ వెంకట్ గారిని మేము అభ్యర్థించగా వారు ఒప్పుకోవడం జరిగింది. జూలై 1వ తేదీ నుంచి వీరికి నెలకు 5,000 చొప్పున దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున గౌరవ వేతనం ఇవ్వడానికి వారు ఒప్పుకున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ ఈ విద్యా వికాస కేంద్రాన్ని ఈ నెల ప్రారంభించాము. ఇంతమంది పిల్లలు చక్కగా మన సనాతన సాంప్రదాయాన్ని, మన ఋషులు ప్రసాదించినటువంటి యోగ విద్యను, విలువలతో కూడా విద్యను అందుకుంటూ సాయంత్రం పూట్ల స్కూల్లో చెప్పినటువంటి హోంవర్క్ని ఖచ్చితంగా రాస్తూ వాళ్ళ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ, మరి దేంట్లో వెనుకబడ్డారో చదవడంలో కానీ, రాయడంలో కానీ, గణితంలో కానీ ఆ అంశాలని నేర్చుకుంటూ చాలా లబ్ధి పొందుతున్నారు. మరి ఈ మంచి కార్యక్రమాన్ని నిస్వార్థ ఫౌండేషన్ పర్యవేక్షణ చేస్తూ వివిధ గ్రామాల్లో దీన్ని విస్తరించాలని మేము దాతల్ని ఆశ్రయించి వారి యొక్క సహకారంతో ఈ విద్యా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు కొరవకొండ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో 7 విద్యా వికాస కేంద్రాలని ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ప్రతి గ్రామంలో కూడా ఒక విద్యా వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు మంచి విద్యా వికాస సేవలు అందించాలని మేము నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి నిస్వార్థ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ పిల్లలకు కూర్చోవడానికి, చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆర్డిటి సంస్థ వారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి గౌరవ పెద్దల్ని అభ్యర్థిస్తున్నాము. ఎవరైనా ముందుకొస్తే తప్పకుండా ఇలాంటి కేంద్రాలని ప్రతి గ్రామంలో నిర్వహించడానికి మేము సమాయత్తమవుతున్నాం. ఈ అవకాశం కల్పించిన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్కు హృదయపూర్వక ధన్యవాదాలు.